అందరికీ నమస్కారము. ఒక కప్పు బొంబాయి రవ్వ, 2 టమాటాలు, అలాగే కొన్ని ఒట్టిమిరపకాయలతో అప్పుడప్పుడు ఇలా దోశ అయితే వేసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. పిండేమి నానబెట్టుకున్నా ఇలా మనం దోశలు అయితే ఖచ్చితంగా చేసి చూడాల్సిందే. చాలా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని టమాటాలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే మీకు కారం తగ్గట్టు ఒట్టిమిరపకాయలు వేసుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్నాక 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే సగం కప్పు గోధుమ పిండి, 1 కప్పు నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా ఆడించుకోవాలి. ఇలా ఆడించుకున్నాక ఏరే గిన్నెలోకి అయితే తీసుకున్నాము. గిన్నెలోకి పిండి తీసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని పిండిలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి పిండిని 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానబెడితే బొంబాయి రవ్వ బాగా నానుతుంది. ఇలా 10 నిమిషాల సేపు నానిన తర్వాత ఇందులోకి వంట సోడా వేసుకున్నాం కొద్దిగా. ఇలా వంట సోడా వేసి కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకుంటున్నాను. మీకు నానబెట్టిన తర్వాత పిండి గట్టిగా అయితే కొన్ని ఎక్కువనే నీళ్ళు పోసుకోండి. నాకు మామూలుగా సరిపోయింది, అందుకోసమని కొన్ని పోసాను. పిండి అనేది ఇలా ఉండాలి మనకి జారుడుగా. ఇప్పుడు పెన్నం పైన 1 సుక్క నూనె వేసి ఇలా ఉల్లిపాయ కట్ చేసి ఉల్లిపాయ దుద్దిన తర్వాత 1 గంట పిండేసి దోశ అయితే వేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు నూనె వేసుకొని మధ్యలో కూడా కొంచెం నూనె వేసి 2 పక్కల కాల్చుకోవాలి దోశను. ఇలా మనం గట్టిగా కావాలంటే గట్టిగా కాల్చుకోవచ్చు, మెత్తగా ఉండాలంటే మెత్తగా కాల్చుకోవచ్చు. ఈ దోశలు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిన దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి చేసుకున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడైతే ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకున్నాం. దోశలన్నీ వేసుకొని టమాటాలు రవ్వతో దోశలు అయితే రెడీ. ఇలా మనకు నచ్చిన చట్నీ చేసుకొని తినవచ్చు. పప్పుల చట్నీ కానీ, బుడ్డల చట్నీ కానీ, లేదంటే ఉట్టిపోయిన తినచ్చు. మిరపకాయలు వేసాం కదా, బాగా కారకారంగానే ఉంటాయి. అలాగే ఈ దోశ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.